మీరు బయటికి పోండి, ఊరికే రూమ్లోకి వస్తాను. నేను ఏదో ఉందాము అని వస్తే అమ్మమ్మ అడుగు పనుకోయే, మీ రూమ్లోకి వచ్చి పనుకొని ఉంటావు. ఫోన్ మాట్లాడుకుంటున్నా. మాట్లాడుకో. నేనేం చేసిన నడిచినా ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? హలో, ఫోన్ చేస్తా ఉన్నా ఊరికే. మీ రూమ్లోకే వస్తుంది ఊరికినే. చెప్పిన ఓడింది మరి. చిన్న కోపిస్ట్ కాదని తేదీ ఎంత ఈరోజు? ఏ తేదీ చెప్పింది? 11వ తేదీ వెళ్దామని చెప్పింది. ఈరోజు 10వ తేదీ కదా. ఆమె ఏమండు చేసుకోమని అంటారు. నేను అందుకే ఊరికి చెప్పలా. చెప్పేసి వెళ్దామని వచ్చాను. మళ్ళీ ఆమె అంటారు సరే చెప్పేద్దామని. ఆమెమనుకోదులే అనేది ఏముంది. ఇంకా ఎవరు ఒప్పుకోలా? ఆమెకు చెప్దామని నేను మొన్నటి నుంచి చూస్తున్నా, ఆమె చెప్దాము అని. ఎవరు ఆంటీ? చెప్పలేదు మా అమ్మకి. మా పిన్ని వస్తుందా ఇప్పుడు? మా పిన్నికి మా బాబాయ్ చెప్పేసి మాట్లాడతారా మీరు? అమ్మమ్మ మాట్లాడుకోమా. మాట్లాడమ్మమ్మా, మాట్లాడు. మాట్లాడు. రూమ్లో కూర్చో బాట కదా నీక. ఆంటీ మాట్లాడతాడా? ఆంటీ అత్తమ్మ మాట్లాడతాడు, ఉండండి. మాట్లాడితే కదా తెలుస్తుంది ఏంది అని. మాట్లాడతావా? ఏమి మాట్లాడమమ్మా అత్తమ్మ. నువ్వు మాట్లాడతా వాళ్ళు అడగతా ఉన్నారు. మాట్లాడమమ్మా. హలో, ఏం పర్లేదండి. పూలదండలు ఉంగరాలు కూడా ఏం పర్లేదు. బంగారము పూలదండలు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాం ఒకేసారి. ఆఫీస్లో చేసేసుకుంటే ఇంకెవరు ఏం చేయలేదు. మాట్లాడండి కొంచెం మా అమ్మతో. మాట్లాడమమ్మా. మాట్లాడమమ్మా. ఇంకెవరు రెడీ అవుతుంది. హైదరాబాదు అబ్బాయిది. హైదరాబాద్ కాదు, సికింద్రాబాద్ కాదు. ఇప్పుడు 200 ఉంటే ఏమమ్మా మళ్ళీ ఇస్తాను ఎప్పుడైనా? అమ్మమ్మ నాకు రూపాయి కాలేదమ్మా. 200 ఏమమ్మా మళ్ళీ ఇచ్చేస్తా. మామ తీసుకున్నాడు. 200 ఏమమ్మా మళ్ళీ ఇచ్చేస్తాను. ఇంటికి రాగానే ఇచ్చేస్తాను. ఇంటికి రాపలే, ఇంటికి పాపలే లేదు. సరే అవసరం లేదు. 200 ఉంటే ఏమి మళ్ళీ ఇస్తానా? సరే మీ అమ్మోళ్ళకి నాకు తెలియదు ఇంట్లోనే ఉండింది. కోట వరకు పోతుంది సామాన్లు తెమ్మంది అంటే పెద్దమ్మ, అందుకని కోటకు పోతుంది. హలో 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 శంకర్, నేను మమతాను. మా అమ్మ సిమ్ చేసుకున్నారు ఇంట్లో. ఆమె మాట్లాడట్లా. నేను ఏం చేసేది? మీ అమ్మలు ఏమో ఫోన్ చేస్తున్నారు, వచ్చి ఇంకేం చేస్తావని. ఏం చేయాలా? ఇదిగో నువ్వు మాట్లాడు కనీసం అంతో. అబ్బాయి మాట్లాడతాను.
చెప్తా మా అమ్మకి నేను ఏం చేసేది పాడిపోతున్నాను నా సామాన్ తీసుకుని చెప్పాను అమ్మ ఫోన్ చేసి ఇంకా వచ్చేస్తాను ఇంకేం చెప్పేదా మన ఇష్టం కదా. శంకర్ నా సిమ్మే అంచుకేసుకున్నావు. నీకు ఇంకేం చేస్తా ఫోన్ స్టాక్ అయిపోయి రావట్లేదు నీ ఫోన్ నా ఫోన్ వేసుకున్నాను సిమ్ము ఎత్తుకొస్తున్నది దీన్ని కూడా నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోతుంది ఇంట్లో ఉండి ఎంతో అమ్మ తెచ్చుకుంటాను మళ్ళీ ఇష్టం చేస్తారు ఒక 500 ఛార్జర్కి నేను ఇలా బస్సు విజయవాడ నుంచి బస్సు నాకు చేస్తాను విజయవాడ ఫ్రీ కదా ఆ నుంచి ఇంకో బస్సు వస్తాను సరే రేపు పొద్దున్న కిందలో పడుతున్నావు కిందలో సరే కిందలో పడుతున్నావు కిందలో మా అమ్మమ్మలే ఆమె సరే అని చెప్తాను ఏం కాదులే నువ్వు మాట్లాడు ఒకసారి మాట్లాడు దేవుడు శంకర్ గౌడ్ నేను మాట్లాడిన ఎత్తాను నీకు ఇంకప్పుడు మాట్లాడు శంకర్ మాట్లాడు హలో శంకర్ మాట్లాడు మా అమ్మతో ఏమి మాట్లాడేదానికి ఆమె ఇంట్లో ఉండేది మా అమ్మ ఆమెనే అడుగుతుంది అందుకే కదా చెప్పమంటున్నానా మాట్లాడు ఏది వెళ్ళాడు హలో శంకర్ శంకర్ మా పెద్దమ్మని మాట్లాడు రామా ఒక నిమిషం రైతు మొదలు పెట్టండి శంకర్ మా పెద్దమ్మతో మాట్లాడు నేను బయలుదేరుతా Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. చార్జీకి Hey, what's up? అత్తమ్మ మా అమ్మ లేదు స్కూల్కి వెళ్ళిపోయింది మా పెద్దమ్మ ఉంది ఆమె చెప్పండి మా మామయ్య వస్తాడు నేను అని చెప్పేసి వచ్చేస్తాను బ్యాగ్ ఏం తెచ్చుకోవట్లేదా ఏమైంది శంకర్ మా పెద్దమ్మతో హలో హలో ఫా ఏంటండి బ్యాగ్ హలో కావాలని చేయదు విజయవాడ మక్కలు ఉన్నారు నేను అక్కడికి వచ్చేస్తా లేట్ అయితే మక్కలు ఇంటికి వెళ్తాను నేనేమో చెప్తాను లేట్ అయితే అక్కడికి వెళ్తాను ఎప్పుడు హైదరాబాద్ బస్సు ఉంటా బ్రేకేసి వచ్చేస్తా ఫోన్ పే చేయను అప్పుడు ఏం వీళ్ళతో మాట్లాడితే కదా తెలుస్తుంది నువ్వు డబ్బులు అన్ని రెడీ పెట్టుకున్నావా ఈ ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నది ఎవరితో లేవు డబ్బులు టాటికి కూడా 1000 రూపాయలు నువ్వు నేను వచ్చేస్తా సైన్స్ సింపుల్ కదా అమ్మొచ్చు డబ్బులు బయలుదేరిపోతా అందుకే కదా ఇలా చెప్పమంటున్నానా మాట్లాడుతున్నా నువ్వు ఉంటాను మీరేమే ఏం చెప్తా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏదో ఎవరు మాట్లాడమని నాకు జరుగుతుంది కదా ఏంటనే నేను బయలుదేరి ఉంటా కదా మీరు ఏం మా టైం అయిపోతుంది హలో 3 గంటల ట్రైన్ ఉంది హలో మాట్లాడు కింద కొత్త చల్లేసి ఎవరు చెప్పండి అది చేస్తున్నావా ఏం చెప్పమేనా ఏం అడుగుతుంది ఏం మాకు చెప్పు ఫోన్ నెంబర్ చెప్పిన ఏం లేదా లేచిపోతుందా శంకర్ ఆమెనే ఫోన్ పక్కన నొక్కేసింది నువ్వేం చెప్పు ఎవరు ఏంది మీరు చెప్పండి మీరు వచ్చి మాట్లాడమని ఇప్పుడు ఏదన్నా ఉంటే అది మాట్లాడి ఎత్తున్నా వెళ్ళిపోతావా ఏందా అమ్మమ్మే చెప్పింది ఇందాక వాళ్ళకి చెప్పాక అని ఏమనే వాళ్ళకి చెప్పా నువ్వుకుంటున్నావి శంకర్ ఇందాక నేను మాట్లాడేటప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పిందే
ఎల్లమ్మా వెళ్ళే పని అయితే కానీ ఒక మాట చెప్పేసి వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఎన్నో గమ్ముడా కాడ మాట్లాడగలి ఎన్నో గమ్ముడా కాడ మాట్లాడగలి ఇంకో నువ్వు మే ఎవరు నిలిచి మా పెదంతో నాతో మాట్లాడంటే గమ్మున మాట్లాడితే కదా నాకు తెలుస్తుంది. మాట్లాడుతున్నా కిలాడి మాటలంట. కిలాడి అనుకోనియా సాయంత్రం కదా వీళ్ళకి తెలిసేదే. మాట్లాడు శంకర్. హలో హలో మాట్లాడు శంకర్. ఎవరు మాట్లాడుకోండి ఎందుకు అర్థం చేస్తారా? మాట్లాడు శంకర్. చక్కర బాగా పేరు పెట్టుకొని చక్కర బాగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఏదైనా దేశానికి వెళ్ళిపోతాం, దుబాయ్కి. అట్లా అనలేరు. మేము ఉన్నాం కదా వాళ్ళు కట్టేస్తున్నాడు మరి. ఏంటి మామో నేను చేసే పనులా? ఏంటి మామో నేను చేసే పనులా? నిజం అప్పుడు ఈ ఫోన్లో నెంబర్ కాదు ఇది అసలు పని చేస్తే కదా అసలు నెంబర్ కాదు పెడితే పిచ్చి ఫోన్ కావాలని కదా నేర్పిస్తున్నది. పని చేస్తే కదా నెంబర్ కాదు పిచ్చి ఫోన్ కావాలని కదా నాకు అలా తీరాలి పెట్టే ఈ ఫోన్ కొత్త రామే పడిపోతున్నా రామే నవ్వుకుంటూ పొడి పొడి అందరి ఏరు ఆగుతుంది. రామే మా